మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన కోరికలన్నీ తీరుస్తుంటుంది. అది ఎలాంటి కోరికన్నా, ఎంత పెద్ద కోరికన్నా సరే దానికి ఆ శక్తి ఉంది. కానీ ఒక వ్యక్తికి తను ఏం కోరుకోవాలో తెలియదు. అంటే ఒక సాధారణ వ్యక్తి, ఒక జీరో, ఇప్పటి వరకు తనకి ఏ నాలెడ్జ్ లేదు, తను ఏం చేయగలడో తెలియదు, తనకు అసలు ఏ కోరికలు ఉన్నాయో కూడా తెలియదు. కానీ ఒక గొప్ప వ్యక్తి కావాలి, లేకపోతే ఒక కోటీశ్వరుడు కావాలి, ఏం చేశానో తెలియదు, ఎలా కోరుకోవాలంటారు. అంటే ఒక 0% హీరో అవ్వచ్చా లా ఆఫ్ అట్రాక్షన్ తో? ఖచ్చితంగా. అసలు ఏం కోరుకోవాలంటారు, ఎలా కోరుకోవాలంటారు? దీనికి ఆధారాలు సహా ఉన్నాయి, ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ఆల్రెడీ నిజ జీవితంలో చాలా మందికి జరిగాయి. మీకు ఉదాహరణ, గత వీడియో మనం చెప్పుకున్నాం, ఆర్నాల్డ్ పశువులు కాసుకుని అతను ఈరోజు హాలీవుడ్ యాక్టర్ అయ్యాడు. ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి దీనికి. అయితే ఈ వ్యక్తి మారాలి, జీరో నుంచి హీరో స్థాయికి వెళ్ళాలి అంటే దానికి ఆ విధమైనటువంటి గైడెన్స్ ఇవ్వాలి మనం. సో తనకి ఏం తెలియదు, మీరు అడిగారు. అది జీరోలో ఉన్నాడు, తనకి ఏమి చేయటం చేత కాదు. మరి ఆ స్టేజ్కి రావాలి అంటే కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి. అంటే ఏ శక్తి, దేవుడు లేకపోతే ఏ శక్తి కూడా మనం అడగకుండా వారికి యూనివర్స్తో సహా ఏ సహాయం చేయవు. మన నుంచి ఆ స్థాయికి చేరుకున్న ఫీలింగ్స్ని విశ్వంలోకి రిలీజ్ చేయాలి. ఇమాజినేషను, కోరిక, గాఢత బలంగా ఉండాలి. ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఓకే. ఒక సైంటిస్ట్ దగ్గరికి ఒక కుర్రవాడు వెళ్ళాడు, సోక్రటీస్ దగ్గర. సార్, నాకు అంతులేని జ్ఞానం కావాలి, నేను కోరుకున్నదంతా పొందాలి, మీరేం చేయమంటే అది చేస్తాను. ఆర్ షూర్ అన్నాడు ఆయన. యా ష్యూర్ సార్ అన్నాడు. రా అని చెప్పి నది దగ్గర తీసుకెళ్ళాడు. ఒక నది దగ్గరికి తీసుకెళ్ళి మోకాళ్ళు నేతల్లో అతను తల పట్టుకుని నీళ్ళలో ముంచాడు. ముంచి తనకి గాలి కోసం ఊపిరాడేంత వరకు ఉంచాడు. తను గాలి కోసం కొట్టుకుంటున్నాడు. అప్పుడు బైక్ తీశాడు. సో అడిగాడు అతన్ని, సోక్రటీస్ నీకేమనిపించింది? నాకు గాలి కావాలి, ప్రాణం నిలబడాలి, నేను బతకాలనిపించింది సార్ అన్నాడు. కదా, మరి నీ జ్ఞానం కావాలంటే ప్రాణం ఎలా కొట్టుకున్నావో, గిలగిల్లాడావో అలా నువ్వు ప్రాణం పెట్టాలి. ఓకే. అప్పుడు నీకు ఆ జ్ఞానం కోరుకున్నది వస్తుంది. అంటే ఒక వస్తువు పట్ల కానీ, జ్ఞానం పట్ల కానీ, జీరో నుంచి హీరో అవ్వాలన్న కానీ ఆ స్థాయి ఆలోచనలు, ప్రాణం పెట్టే స్థితికి చేరుకోవాలి. టైంపాస్ కోసం కొద్దిసేపు చేశానంటే మిగతా సమయం అంతా నెగిటివ్స్ రిలీజ్ చేస్తుంటారు, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మనకు అసలు ఏం కావాలో కూడా తెలుసుకోవాలి ఈజీగా. అప్పుడు ఏం చేయాలి? ఆ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి. నువ్వు హీరో ఎలా ఉంటాడు? ఆ స్థాయిలో, ఆ డబ్బు సంపదలో, లగ్జరీ కార్లో, ఆ విల్లాలో నువ్వు వెళ్తున్నట్టు అదంతా కూడా ఆ స్థాయి ఇమాజినేషన్ రావాలి నీకు. మీకు ప్రాక్టికల్గా నేను విజువలైజేషన్ చూపిస్తాను మీకు. మీరు ఫీల్ ఎలా అవుతారు నేను తప్పకుండా మీకు చూపిస్తాను. షూర్. మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి, రిలాక్స్ అవ్వండి. ఫస్ట్ కళ్ళు మూసుకుని మెడిటేషన్లో అలా కూర్చోండి. కూర్చొని మీ శరీరాన్ని రిలాక్స్ చేయండి. 3 సార్లు లోపల మనసులో అనుకోండి, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మీకు ఇప్పుడు అంతా స్తబ్దతగా, కామ్గా ఉంది. పీస్ ఆఫ్ మైండ్తో మీరు చాలా క్లియర్గా, హాయిగా, మీ మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. మీ శరీరాన్ని సడలించారు, రిలాక్స్ స్టేజ్కి తీసుకెళ్ళారు. ఇంకా ఎలాంటి ఆలోచనలు రావట్లేదు మీకు. చాలా ప్లెజెంట్గా, హాయిగా, చాలా హ్యాపీగా మీ మనసుని స్థిరంగా ఉంచారు. ఇప్పుడు హీరో అవ్వాలి, ఆ స్థాయికి చేరుకోవాలనే కోరిక బలంగా మీకుంది. ఇప్పుడున్న పొజిషన్ నుంచి ఆ లెవెల్కి వెళ్ళాలన్నప్పుడు మీరు స్లోగా మీ మనసుని ఉన్నత స్థాయికి, రిచ్ స్థాయికి, ఆ సంపదలు, డబ్బు, మీరు కోరుకున్న బంగ్లా, ఆ గౌరవ మర్యాదలు, అందరూ మిమ్మల్ని అభినందించటం, ఆ స్థాయికి ఎలా చేరుకున్నారు మీరు? చాలా ఈజీగా చేరుకున్నట్టు, సులభంగా, విశ్వశక్తి అనుగ్రహం ద్వారా. అంటే యూనివర్స్ మీకు ఒక వే చూపించింది. ఆ వే ఏంటి? మీ మనసు అంతలో ఒక ఇమాజినేషన్ సృష్టిస్తున్నారు. ఎట్లాగా? ఆ హీరో ఎలా ఉంటాడు, ఎలాంటి బట్టలు వేస్తాడు, ఎలాంటి ఇంట్లో ఉంటాడు, ఎలాంటి లగ్జరీ కార్లో వెళుతూ ఉంటాడు. ప్రతి ఫ్రేమ్లో మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ ఉండాలి. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కోట్ల రూపాయలు మీరు చూస్తున్నారు. ఆ లగ్జరీ కార్, మీరేం కోరుకుంటున్నారు, ఆ కార్లో మీరు వెళుతున్నారు. అందరూ మిమ్మల్ని చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ ఖరీదైన జీవితాన్ని ప్రతి క్షణం మీరు అనుభవిస్తున్నారు. ఆ నక్షత్ర హోటల్స్లో మీరు డిన్నర్ చేస్తున్నారు.
విదేశాలకి స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. సో ప్రతిదీ మీ మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఎంత బాగుంది ఇది, అంత అద్భుతమైన జీవితాన్ని, అంత ఖరీదైన బట్టలు, ఆ శరీర సౌందర్యం కూడా అంత అట్రాక్టివ్గా ఉంది మీది, ప్రతిదీ కూడా మీరు అనుభవిస్తున్నారు. అంటే ఆ స్టేజ్లో మీరు తలమునకలు అయిపోయారు, ప్రాణం పెడుతున్నారు. అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో మీరు అనుకున్న స్థాయికి చేరుకున్నట్టుగా ఆలోచనలు నింపండి మనసులో. చాలా బాగుంది లైఫ్, ఎంత బాగుంది, హ్యూజ్గా ఆ పెద్ద మొత్తంలో అమౌంట్లు, ఆ లగ్జరీ జీవితం, ఆ లగ్జరీ డిన్నర్సు, ఆ మనుషులు మిమ్మల్ని గౌరవించటం, అదంతా కూడా మీ మనసులో లీనమైపోతున్నారు. ఆ డబ్బు స్పర్శ తెలుస్తుంది మీకు, పట్టుకుని లెక్క పెడుతున్నారు, ప్రతి బిల్లు హ్యాపీగా పే చేస్తున్నారు. ఒక ఖరీదైన ఇల్లు, ఆ లోపల మీకు కావాల్సిన గార్డెనింగ్, హై లెవెల్ సెక్యూరిటీ, ఫర్నిచర్స్, పని వాళ్ళతో మాట్లాడటం, డ్రైవర్కి కార్ తీయమని చెప్పటం, ఈ టైంకి మనం పలానా చోటకి వెళ్ళాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ అంతా చెప్తున్నారు. ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ఫిక్స్ అయిపోయింది. ఒక సెలబ్రిటీ ఏ సమయానికి ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు. అందమైన ఇంట్లో చాలా చక్కగా మీరు ప్రతిదీ ఆ స్పర్శతో సహా తెలుస్తుంది. ఆ సంజయ్ గోల్డెన్ నిలయం అని చెప్పేసి అది కనిపిస్తుంది. రిచ్నెస్, ఆ సోలార్ పెన్షింగ్, ఆ సీసీ కెమెరాలు, ఆ కార్లు, అందమైన లగ్జరీ కార్లు, అవన్నీ కూడా మీరు చూస్తున్నారు. మీ మనసులో ఒక గౌరవప్రదమైన స్థానం చూస్తున్నారు. అందరూ పొగడటం, సన్మానించటం, గౌరవించటం, ఆ స్థాయిలో మీరు విదేశీ పర్యటన చేయటం, ఆ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళటం, ఆ రిచ్నెస్ అనుభవించటం, ఆ టూరు ఫ్యామిలీతో కలిసి, ఆ టూరు, ఆ రిచ్నెస్, విదేశాల్లో ఖరీదైన దేశాలు, అందమైన దేశాలు పర్యటిస్తున్నట్టుగా మీ మనసులో అంతులేని ఆలోచనలు, ప్రతి నిమిషము ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆ సెలబ్రిటీకి ఉండే బట్టలే కానీ, గౌరవమే కానీ, ప్రయాణం చేసే లగ్జరీ జీవితం, ప్రతీది కూడా చుట్టూ అనేక మంది మీ చుట్టూ ఉంటున్నారు, మిమ్మల్ని పొగుడుతున్నారు, సన్మానిస్తున్నారు. ఆ స్థాయిలో మీ ఆలోచనలు నింపుతున్నారు. అలా ప్రతి ఫ్రేమ్ని మీ మనసులో ఊహించుకోండి. ఊహించుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ, చాలా ఇష్టంగా తల మునకలైపోతూ, శరీరం అంతా వైబ్రేషన్స్ వస్తూ, ఎంత బాగుంది, వాట్ ఏ లైఫ్ ఇట్ ఈస్, వెరీ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో థ్యాంక్ యూ మై లైఫ్, థ్యాంక్ యూ మై సోల్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ స్లోగా కళ్ళు తెరవండి. నిదానంగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్తూ. ఎలా ఉంది మీకు ఫీల్? బాగుంది సార్. అండ్ ఒకసారి లాస్ట్ టైం చేయించారు, అలాగే ఉంది ఇది కూడా సేమ్. ఎస్. అండ్ దానికి దీనికి సెలబ్రిటీగా ఇది అదొక వేరేగా ఉంది. అవును. అంటే సార్ ఇప్పటి వరకు ఒక ఏ విధంగా అంటే నేను ఒక సూట్లో నన్ను ఊహించుకోలేదు. ఒక లగ్జరీ లైఫ్, ఒక హీరో ఉండి ఉందాతనం బట్టలు అనగానే నాకు మైండ్లో కనిపిస్తుంది ఏంటంటే, ఒక వైట్ కోటెడ్ సూట్ వేసుకుని నేను కార్ నుంచి దిగుతుంటే ఒక ఆయన కార్ తీస్తున్నాడు అండ్ ఇద్దరు బౌన్సర్స్ జనం ఎగబడతా ఉన్నారు, కంట్రోల్ చేస్తున్నారు. ఎస్ ఎస్. అండ్ అంతేకాకుండా ఒక ప్లేన్ యుఎస్ ఎమిరేట్స్ అని ఒక పేరు నేమున్న ఒక చార్టర్ ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఎస్. అండ్ అంతేకాకుండా గార్డెనింగ్ చేస్తున్నట్టు ఒక ఏదైనా పెద్ద హౌస్. మీరు చెప్పే వరకు అక్కడ బోర్డు కనిపించలే, మీరు చెప్పిన తర్వాత బోర్డు కూడా కనిపించింది నాకు. ఒక ఫోన్ మాట్లాడితే గార్డెనింగ్ చేస్తున్నారు, పక్కన నుంచి ఉన్నారు వాళ్ళు, నేను వేస్తాను సార్ అని చెప్పి తీసుకుంటున్నట్టు. అండ్ ఇలా మొత్తం ఎలాగంటే విజువలైజేషన్ అవుతుంది, కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది సార్, విత్ ఇన్ డ్రెస్ కలర్తో సహా. బిఫోర్ మీకు ఈ ఆలోచన రాలేదు అసలు, రిచ్గా నన్ను ఎప్పుడు ఊహించుకోలేదు సార్ నేను. అంటే చూడండి, ఈ ఆలోచనలే మీకు ఆత్మానందంతో పరవశించిపోయారు, అది మొత్తాన్ని విషయంలోకి పంపించారు. నిజ జీవితంలో ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి అవన్నీ మనకు వచ్చేలా చేస్తుంది. ఇది రియల్గా జీరో నుంచి హీరో చేరుకోవటం అంటే. ఆ ఫీల్ ఎంత ఎనర్జీని ఇచ్చింది మీకు, బూస్టింగ్ ఇచ్చింది కదా. అవును సార్. మరి ఆ బూస్టింగ్ మనం ఎంత బాగా తన్మయత్వం చెందాం. ఇది తన్మయత్వం, ఇది విజువలైజేషన్ అంటే. తన్మయత్వం చెందాలి, ఇష్టం పెరిగిపోవాలి. ఇప్పుడు బయట ప్రపంచంలో మనకి అవన్నీ జరుగుతాయి. ఇట్లా ఈ జీరో నుంచి ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. మనం చాలా ప్రూఫ్స్తో కూడా మాట్లాడుకున్నాం సార్. ఈ విజువలైజేషన్ ఒక బిచ్చగాని కూడా కోడిసరి చేస్తుంది అంటారా? ఎస్ సంజయ్. ఇప్పుడు ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని ఇక్కడ విశ్వానికి తారతమ్యాలు ఉండవు. అందరినీ సమానంగా ఎనర్జీ విడుదల చేస్తుంది. అంటే ఆ వ్యక్తి నేను వెచ్చగాడిని అనే ఆలోచన రిలీజ్ చేస్తే అలాగే తయారవుతాడు.
కానీ బిచ్చగాడిలో కూడా చాలా డబ్బు ఉంటుంది, అది యూజ్ చేసుకోవటం రాదు వాళ్ళు. అవును సార్. మళ్ళీ దానికి అలవాటు పడిపోతుంది, సబ్ కాన్షియస్ మనసుకు దానికి అలవాటు చేసి ఆ స్థాయికి వెళ్ళిపోతుంటారు. ఇది తెలియాలి. ఉన్నా చాలా మంది డబ్బున్న ఉపయోగించుకోలేరు, రిచ్నెస్ అనుభవించడం చేత కాదు. సబ్ కాన్షియస్ మనసుకు ఏం చూపించారు, అమ్మో దాయాలి, నేను వాడకూడదు, అయిపోతాయి, ఈ భయం. సార్ ఇప్పుడు ఈ విజువలైజేషన్ అనేది తనకు తానుగా చేయగలదంటారా? అంటే ఇప్పుడు మీకు చెప్పాను చాలా వీడియోలో, గురువు లేకుండా ఇది సాధ్యం కాదని. ఇప్పుడు ఆ స్థాయికి తనకు జీరోలో ఉన్న వ్యక్తికి రాదు ఆలోచన. ఇప్పుడు మీరు విజువలైజేషన్లో అది అనుభూతి చెందారు, ఆ స్థాయికి మీరు ఫ్రీక్వెన్సీని తీసుకెళ్లారు విశ్వంలో, మీకు బాగుంది. సో జీరోలో ఉన్న వ్యక్తి నెగిటివ్స్ ఉంటాయి, నా స్థాయి ఇంతే, నేను ఎప్పటికి ఎదుగుతాను, భయపడుతూ ఉంటాడు. అందుకే గురువు కావాలి. గురువు లేకుండా ఆ స్థాయికి వెళ్ళలేరు, అంటే తను స్వయంగా చేసుకోలేడు. సో ఇది విన్నప్పుడు ఆశ చిగురిస్తుంది అనమాట ప్రతి ఒక్కరిలో, ఎవరిలోనైనా సరే. విశ్వానికి పేదవాడు ఉన్నవాడు అని తేడా ఉండదు. నువ్వు ఎలా రిలీజ్ చేస్తున్నావు అది ఇవ్వటమే తెలుసు. ఎవరైనా అవ్వచ్చు, ఆ గట్స్, ఆ సీరియస్నెస్ క్రియేట్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంత ప్రీషియస్ మెడిటేషన్ అండ్ విజువలైజేషన్ నా చేత చేయించినందుకు మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్.